ఓం శ్రీ మాత్రే నమః. భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జరుపుకుంటారు, జైనులు కూడా జరుపుకుంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది. ఆ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఆ రోజున చేసే యజ్ఞయాగాది కృతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని నమ్మకం. ఆ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతుంది. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెప్తున్నాయి. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలం అది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట. నేలను 1 అడుగు లోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట. నిరుపేదైన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగర మదనం తరువాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది ఈరోజే కాబట్టి అక్షయతృతీయ నాడు రాహుకాలాలు, వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. అక్షరభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు. ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయమవుతుంది. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఆ రోజు మూల విరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించి భాగ్యాన్ని కల్పిస్తారు. అయా మిసెస్ రాజీవ్, ఇంతకీ అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటంటే, ఆ రోజున పరశురాముని జన్మదినం, పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం, కృతయుగం మొదలైన దినం, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలును కలుసుకున్న దినం, వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన దినం, సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన దినం, శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షునిగా నియమింపబడిన దినం, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం, ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసుని బారి నుండి కాపాడిన దినం. అంతేకాకుండా ఒడిశా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు ఆ రోజే.